వెళ్ళిపోయినాయి అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కంపెనీలు తీసుకొచ్చాం, మేము కావాలంటే చూడండి అని చెప్పేసి అక్కడి నుంచి వీళ్ళు సెల్ఫీలు దిగి కూడా పంపించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఐటీ డెవలప్మెంట్ జరుగుతుంది. హైదరాబాద్ను ఒక ఎగ్జాంపుల్గా చూపించారు. అఫ్ కోర్స్ కొంత జరిగింది కూడా, ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులకు అనువైనటువంటి ప్రాంతం. అమరావతిలో పెట్టుబడులు రావాలంటే, పరిశ్రమలు రావాలంటే అంత ఈజీగా అవుద్దా? ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పటికీ లేదు. అవుతుందండి. కారణం ఏంటంటే ఇంతకు ముందు విభజించబడిన రాష్ట్రాలను మీరు చూసినట్లయితే జార్ఖండ్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఇలాంటి రాష్ట్రాల్లో రాజధాని కట్టారు, పురోగతి సాధించారు. వాళ్ళకి రాజధాని ప్రాబ్లం లేదు. ఇది పెక్యులియర్ ప్రాబ్లం. మనకి ఒక రాష్ట్రాన్ని విభజించినప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రాబ్లమ్స్ వచ్చాయి, రాజధాని లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ కావలసినంత డబ్బు కేంద్ర సహాయం అందితే తప్ప రాజధాని నిర్మాణం అనేది సాధ్యం కాదు. ఇంకొకటి ఎలా ఉంటుందంటే ప్రజల మనస్తత్వం. ఎప్పుడైతే వెల్ఫేర్ స్కీమ్సో పెన్షన్సో మరో బెనిఫిట్సో ఒక్క నెల లేట్ అయినా ఒక నెల రాకపోయినా కూడా మనస్తత్వాలు మారిపోతాయి, కామెంట్స్ మొదలవుతాయి. ఇక్కడ ఇందాక మీరు ఒక పాయింట్ గుర్తు చేశారు. ఆ రోజు ప్రధానమంత్రి మోడీయే శంకుస్థాపనకు వచ్చారు. ఆయనే పిడికేడు మట్టి వేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే 3 రాజధానుల మ్యాటర్ తీసుకొచ్చారు. 3 రాజధానుల విషయాన్ని కేంద్రం పెద్దగా ఖండించలేదు. బట్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది, అమరావతి రాజధానిని డిక్లేర్ చేయడం జరిగింది. 3 రాజధానుల విషయంలో సో అది ఫ్లాప్, దాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. బట్ కేంద్రం మాత్రం ఎటు అధికారంలో ఎవరుంటే వాళ్ళతోటి ముందుకెళ్తుంది స్పష్టంగా అనిపించింది. రాజధానుల విషయంలో కేంద్రం పాత్ర కూడా దీన్ని లేదనుకోవాలా? రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఉందనే నేను అంటానండి. కారణం ఏంటంటే ఒక విషయాన్ని ఖండించడానికి సెంట్రల్ గజెట్లో అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిన తర్వాత పేపర్లో కానీ మీడియాలో కానీ ప్రచార మాధ్యమాల ద్వారా కానీ అమరావతి రాజధాని అని చెప్పడానికి మళ్ళా ఎన్నికలు వచ్చే వరకు 4.5 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అవును. సత్యనారాయణ వినిపిస్తుందా? సత్యనారాయణ గారు. ఓకే సార్. యా, సో అది అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవైపు రాజధానికి పెట్టుబడులు కావాలి, ఇంకోవైపు పోలవరం నిర్మాణం కావాలి, ఇంకోవైపు వెల్ఫేర్ స్కీమ్స్ ఇప్పటివరకు ఏమవుతున్నాయో వాటిని అన్నిటినీ నడిపించాలి. ఎట్ ది సేమ్ టైం జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా లోన్లు, కార్పొరేషన్లు పెట్టి వాటిపైన తీసుకున్నటువంటి లోన్లు, అప్పులు తీసుకొచ్చే రాష్ట్రాన్ని నడిపించారు తప్ప కొత్తగా పెట్టుబడులను తీసుకొచ్చి సృష్టించి పరిశ్రమ అభివృద్ధి చేసింది మాత్రం లేదు. బట్ ఇప్పుడు కొంత బర్డెన్ ఎక్కువగా ఉండబోతోంది. ఈ బర్డెన్కి ఇప్పటికిప్పుడు అధికారంలో రాగానే మీరు కూడా ఏం చేయలేరు, వాస్తవానికి ఒప్పుకోవాల్సిన విషయమే. బట్ ఇక్కడ కేంద్రం నుంచి భారీగా సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఈరోజు బీజేపీ అధికారాన్ని ఫామ్ చేస్తుందంటే దానికి కారణం జనసేన తెలుగుదేశం పార్టీ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇప్పటికిప్పుడు కేంద్రం మీద డిపెండ్ అయితే కేంద్రం ఎంతవరకు మీకు సహాయ సహకారాలు ఉంటాయనుకుంటున్నారు? సో ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇప్పుడు మనం కానీ బీహార్ కానీ ఈ రెండు కూడా మరి అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ బీహార్ కానీ రాష్ట్రాలుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనకు రాజధాని లేదు. రాజధాని డ్రామాని ఇందాక అన్నట్టు ఒక గజెట్ లో మనకు ఒక లోక్సభలో దాని ప్రస్తావన ముగిసిన తర్వాత ఇంకా రాజధాని అది కాదు, లేకపోతే 3 రాజధానులు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం పదే ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసి ఆఖరి మెట్టు వరకు కూడా వాళ్ళు చేసినటువంటి కుట్రల రాజకీయం ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా సెంట్రల్ లో కూడా వాళ్ళు కూడా రోజు ఒక మొట్టిగా అయిపోవడం అనేది మనం చర్చించుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. ఖచ్చితంగా ఈ రోజు అది మన చేతిలో. మనం వాళ్ళకి 20 ఎంతమంది అధిక ఎంపీలు వైసీపీకి ఇచ్చినా వాళ్ళని అడగలేని పరిస్థితి. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కూడా బేరే చేసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు కూడా లింక్ అయి ఉన్నాయి కాబట్టి అతను ఎక్కడ అడగలేని పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా మన మీద డిఫెండ్ అవుతూ కేంద్ర ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ రోజు వాజ్పేయి గారిని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మరి క్యాండిడేట్ గా ప్రపోజ్ చేస్తూ ప్రధానమంత్రిగా మనం సపోర్ట్ చేయవలసిన పరిస్థితులు వచ్చాయో ఈ రోజు మోడీ గారిని కూడా మనం ఆ విధంగా ప్రపోజ్ చేయవలసిన పరిస్థితి. ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో అతను చంద్రబాబు గారు మాట్లాడేటప్పుడు అక్కడ సభలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా హర్షధ్వానాల మధ్య, ఆయన స్పీచ్ హర్షధ్వానాల మధ్య మంచి రైట్ టైంలో మనం వచ్చాం, రైట్ టైంలో మోడీ గారు ఉన్నారు, ఇక్కడ రైట్ టైంలో అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితిగా ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అంతా రైట్ టైంలో మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన చేసిన ప్రసంగానికి అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ సమావేశ సభ్యులందరూ కూడా హర్షధ్వానాల మధ్య క్లాప్స్ కొట్టి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉపన్యాసాన్ని మరి ఆయన ఆమోదించడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా
విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కి పోలవరం చేయమన్నాడు అనుకున్నాం. పోలవరాన్ని ఏ విధంగా ఒక్కించి కూడా కడపలేని పరిస్థితి. 73% చంద్రబాబు నాయుడు గారు అదే ఆధ్వర్యంలో అప్పుడు అభివృద్ధి చెందిన ఒక్కించి కూడా కడపలేని పరిస్థితి. అదే విధంగా కియా మోటార్స్ వస్తే దాని స్పేర్ పార్ట్స్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదే విధంగా అమరరాజా బ్యాటరీస్ కూడా ఇక్కడ నుంచి దానికి వేరే కంపెనీ కూడా దానికి సంబంధించినటువంటి ప్యానల్ కంపెనీ కూడా తెలంగాణ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇలాగా వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు అవన్నీ కూడా తెచ్చుకుని కేంద్రంతో ఈ నెల 3 నెలలు కూడా సఖ్యతగా అధిక బడ్జెట్ ని మనం అక్కడ రాబట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క పేస్ వాల్యూని బట్టి మన అవసరాన్ని బట్టి కూడా ఈ రోజు అక్కడ నుంచి నిధులు భారీ లెవెల్లో తీసుకొచ్చి మీరనే చంద్రబాబు నాయుడు ఫేస్ వాల్యూ తోటి ఎగ్జాక్ట్లీ రైట్ 100% యాక్సెప్ట్ చేయాల్సిన రమణ గారు. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితులు మనం ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను సార్. ఎస్ ఆఫ్ కోర్స్ రావాలి. కేంద్రం నుంచి ఎంత బడ్జెట్ వచ్చినా ఎన్ని నిధులు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మించినటువంటి అదృష్టవంతులు ఇంకోరు ఉండరు. ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ప్రజలు కోరుకునేది కూడా అదే. వన్ సైడ్ ఏదో సునామీ వచ్చి ఒకవైపు పడ్డట్టుగా ఓట్లు ఎక్కడి నుంచి ఎవరు ఎప్పుడు ఎక్కడ వేసారో కూడా సైలెంట్ గా ఓటు వచ్చి రిజల్ట్ రోజు స్టూడియోలో కూర్చొని చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ కి మించి అంచనాలు దాటిపోయాయి. ఆఖరికి 11-12కి వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి వాస్తవానికి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎస్ సత్యనారాయణ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. రమణ గారు, పాయింట్ ఏంటంటే ఇంత భారీ గెలుపు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చారిత్రాత్మక విజయం ఇది. చారిత్రాత్మక ఏ రాష్ట్ర